వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మహిళా దినోత్సవం రోజు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే యాంకర్ అనసూయ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకంటూ సపరేట్ రోజు అవసరం లేదు, మహిళల పట్ల పురుషుల ప్రవర్తన మారాలి, పురుషులు ఎప్పుడైతే మారుతారో మహిళలకు రోజు మహిళా దినోత్సవం అని యాంకర్ అనసూయ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు దేశం మొత్తం మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటే యాంకర్ అనసూయ మరో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు పదే పదే మహిళల మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది అనసూయ? ఎందుకు మహిళల మీద పురుషుల ప్రవర్తన ఎందుకు మారాలి అంటే ఇప్పటి వరకు మహిళలను గౌరవించాలి, మహిళలను పూజించాలి, మహిళలని ఒక రకమైన వాళ్ళకు ఒక సపరేట్ గౌరవం ఉంటుంది కాబట్టి మహిళలకంటూ ఒక దినంగా ఈ రోజు నిన్న జరుపుకున్న మహిళా దినోత్సవం రోజున ఏదైతే యాంకర్ అనసూయ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకంటూ సపరేట్ దినం అవసరం లేదు, ఎందుకు పదే పదే మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని దిగజారు మాటలు మాట్లాడుతున్న వారు మహిళా దినోత్సవం రోజున మహిళలను గౌరవిస్తున్నాం అని వేదికల మీద చెప్తున్న పురుషులకందరికీ అనసూయ ఒక సవాల్ విసిరినట్టు చూడాలి. అన్ని రంగాలలో పురుషులకు సమానంగా మహిళలు కూడా ముందుకు వెళ్తున్న తరుణంలో దేశం మొత్తంలో మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో యాంకర్ అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా మనులు ఎలా చూస్తారు? ఎందుకు అనసూయ పదే పదే మహిళా దినోత్సవం రోజున మహిళలకు సపరేట్ దినం అవసరం లేదు, మహిళల పట్ల పురుషుల ప్రవర్తన మారాలి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది మహిళా దినోత్సవం రోజున యాంకర్ అనసూయ? మహిళా దినోత్సవం రోజున యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యలని మహిళలు ఎలా చూస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.